హాయ్ ఫ్రెండ్స్, మంచిగున్నారని కోరుకుంటూ మేమైతే ఈరోజు గోండురాజుల గూడెనైతే పోతున్నాం. ఇది ఆదిలాబాద్ డిస్టిక్ ఊట్నూరులో ఉంది. ఇదైతే ఎంట్రీ. గోండు రాజుల వైభవాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ గోండు రాజులు విశాలమైన రాజ్యాన్ని అయితే పాలించిండ్రు. ముందుగా వీళ్ళైతే చంద్రపూర్ రాజులకు సమాతులుగా పనిచేస్తారు. తర్వాత ఊట్నూరు కేంద్రంగా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. 1309 సంవత్సరంలో ఊట్నూరు కేంద్రంగా రాజధానిగా నిర్మించుకున్నారు. ఇక్కడి నుంచి అయితే ఊట్నూరు నుండి హనుమంతరావు, రాజా చలపతిరావు దేవాంశ్ పాలన సాగించారు. దాదాపు 230 ఏండ్ల పాటు ఆదివాసుల రాజుల ఈ ప్రాంతాన్ని అయితే ఏలారు. అంతటి రాజసౌధం శిథిలావస్థకైతే చేరింది. రాజదర్బార్ కాలగర్భంలో కలిసిపోయింది. అంతటి అద్భుతమైన కట్టడాలను పునర్నిర్మిస్తున్నారు. ఆదివాసీ చరిత్రకు ప్రాణం పోస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళైతే అందరూ అయితే అచ్చైతే చూస్తాండ్రు. పాతకాలంలోనైతే ఇక్కడనే పంచాయతీలు, పెళ్ళిళ్ళు ఇక్కడనే జరిగేవంట. చూడ్డానికైతే మంచిగా ఉంది. అయితే ఇక్కడికి పోయినప్పుడైతే బాగా మంది వచ్చిండ్రు చూడ్డానికి కూడా. టూరిజం లాగానైతే చేస్తాండ్రు. ఇప్పుడైతే కొంచెం అయితే కడతాండ్రు. ముందటి నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇంకా వెనకాలనైతే ఏం పని కాలేదు. ఇక్కడ చూడడానికి అయితే మంచిగా ఉంది. అదైతే దాన్ని చూస్తే సర్కార్ వారి పాటలో కర్నూలులో ఒక ఫైట్ ఉంటుంది కదా, అట్లనైతే అనిపించింది దాన్ని చూస్తే నాకైతే. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ముందు ఒకటి ఉంది, అట్లనే అనిపించింది. ఇదైతే ఇటు బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా రౌండ్ మొత్తం చూపిస్తా చూడండి. ఇట్లనైతే ఉంటుంది. ఇదైతే బ్యాక్ సైడ్ ఉంటుంది. దీన్ని అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు పని అయితే. నేను పాలించిన రాజులైతే ఆత్రం వంశీయుల పాలననైతే జరిగిందంట ఇక్కడనైతే. ఇదైతే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి. ఆదిలాబాద్ అంటే అడవుల జిల్లానే కాకుండా ఇట్లా పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా అటు లోపలికి పోతేనైతే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కింది నుంచి నడుచుకుంటూ పోతేనైతే ఇట్లా చూడండి, ఇట్లా పడబోతేనైతే ఫిరంగి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో అయితే అదేంటిది బాంబులు అయితే వేల్చేటోళ్ళంట. ఇటు పోయింది, నేనైతే సరిగ్గా దాన్ని అయితే తీయలేదు. ఇట్లా పడిపోతే సొరంగ మార్గం కూడా ఉంటుందంట. చూడండి ఇట్లా, ఇది ఫిరంగి, దాంతో బాంబులు వేల్చేటోళ్ళంట. ఇది లోపల నుంచి ఇదైతే ఇక్కడ నుంచి అయితే సొరంగ మార్గం ఉందంట. లోపలికి ఇట్లా పడిపోతే ఉందని చెప్పాను. ఇవి అయితే ఇటు కింది నుంచి పోవాలి. ఇట్లా ఉంటుంది లోపలనైతే. ఇట్లా ఉన్నది మొత్తం చీకటి ఉంది. అందులో అయితే ఏం కనిపించలేదు నాకు కూడా. మొత్తం చీకటి ఉండే పైనుంచి అయితే అది హోల్ లాగా ఉంది. ఈ సైడ్ నుంచి మళ్ళీ ఇట్లా పడిపోతే మళ్ళీ ఫ్రంట్ వస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం.
ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కాలి, మంచిగా కనిపిస్తుంది. మొత్తం ఊట్నూరు వ్యూ మొత్తం కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అయితే లొకేషన్ అయితే మీరు రాకపోతేనైతే వచ్చైతే చూడండి, మంచిగా ఉంటుంది. మంచిగా చూడండి, ఇట్లా పడిపోతే అదే ఊట్నూరు వ్యూ మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట అది ఎక్కితే. ఇదైతే మొత్తం పైనుంచి వ్యూ మొత్తం పైకి అయితే ఎక్కినాం చూడండి, మంచిగా కనిపిస్తుంది. మా చిన్నోడు అయితే అస్సలు ఆగుతాను లేడు, ఆగమంటే అటు ఇటు ఉరుకుతాడు. ఈ రాజుల లోపల నుంచి అయితే సొరంగ మార్గం అవుతుంది. రాజులు పాలించే సమయంలోనైతే రాజసౌధంలో ఉండే రాజ కుటుంబకులు స్నానం చేయడానికి అయితే స్నానవాటికనైతే ఉండేది. స్నానవాటిక దగ్గరికి రావడానికి అయితే రాజసౌధం నుండి స్నానవాటిక వరకు భూగర్భం నుండి అయితే స్వర్గ మార్గం అయితే ఉండేది. ఆ మార్గం నుండి వచ్చి రాజకుటుంబాలు మాత్రమే స్నానమాచరించేవారు. అక్కడైతే 3 గదులు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడనైతే బట్టలు అయితే చేంజ్ చేసుకునేటోళ్ళంట. ఇక్కడ నుంచి అయితే సొరంగ మార్గం శివాలయానికి కూడా ఉండేదంట. కుటుంబీకులు అయితే అక్కడికి వెళ్ళేవారంట. అక్కడ 3 ఉన్నాయి కదా, అక్కడనే బట్టలు చేంజ్ చేసుకునే వాళ్ళంట. ఇది మొత్తం స్నానవాటిక అంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.